హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జగదీష్ వాస్వికి. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఇదేంటంటే బేసికల్గా ఇల్లు అనేది ప్రతి ఒక్క పర్సన్కి తన లైఫ్లో ఒక బిగ్ అచీవ్మెంట్ అన్నమాట. సో ఈ అచీవ్మెంట్ని మనం సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వడం కోసం మనం చాలా ప్రయత్నాలు అయితే చేసి ఒక ఇల్లు అయితే కొనుక్కోవడం జరుగుతుంది. ఈ ఇల్లు ఏం చేస్తుందంటే మీకున్న స్టేటస్ని పెంచుతుంది, మార్కెట్లో మీకున్న వాల్యూని పెంచుతుంది. అదేవిధంగా మన బంధువుల దగ్గర కూడా మన వాల్యూ అనేది చూపించడం అనేది జరుగుతుంది. సో ఇంత కష్టపడి ఉన్న ఇంటికి ఏదో ఒకలా చేసేసి ఇంటీరియర్ని ఏదో నార్మల్గా జనాలకి చూపించడానికి చేసుకునే ఇంటీరియర్లా కాకుండా దాన్ని మనం స్పష్టంగా ఏం యూజ్ చేయాలి, ఏ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేయాలి, ఎక్కడ ఏ ఐటమ్ పెట్టుకుంటే బాగుంటుంది, ప్యానల్స్ ఎలా చేయించుకుంటే బాగుంటుంది, వార్డ్రోబ్స్ ఎలా చేయించుకుంటే బాగుంటుంది. దీనికి కొంచెం టైం పడుతుంది, బట్ డెఫినెట్లీ మీరు దీనికి కొంత టైం అయితే స్పెండ్ చేయాలి. స్పెండ్ చేసి మార్కెట్లో ఉన్న మెటీరియల్స్తో మీ ఇంట్లోకి మీకు ఏం కావాలి, ఎలా చేయించుకోవాలనేది ఒక 1 to 2-3 డేస్ మీరు ఏం చేయాలంటే మంచి ఇంటీరియర్ని ఒకసారి అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకోవాలి. ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలి, కొటేషన్ అనమాట. ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు ఇంటీరియర్స్ దగ్గర నుంచి మీరు తీసుకున్న ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎస్టిమేషన్ అడగాలి. అడిగిన తర్వాత ఆ ఎస్టిమేషన్ మీ దగ్గర తీసుకొని వచ్చి క్లుప్తంగా పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ మీరు డిస్కస్ చేసి దీనికి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, ఇలా ఎంత అవుతుంది అని చెప్పేసి మీరు ఒక ఎస్టిమేషన్ తీసుకున్న తర్వాత ఈ ఎస్టిమేషన్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయండి. దట్ ఈస్ ద రైట్ ప్రాసెస్. అలా కాకుండా ఒక లేఅవుట్ వాట్సాప్లో ఒక ఇంటీరియర్ పంపించేసి దీనికి ఇంటీరియర్ చేయాలి ఎంత అవుతుందని చెప్పేసి వాళ్ళకి అడిగి ఇంకొకరికి పంపించి వాళ్ళకు కూడా ఎంత అవుతుందని అడిగి చెప్పలేవండి. అది ఎలా చెప్తారు? ఎందుకంటే ఫస్ట్ పర్సన్ మీకు ఇచ్చింది గర్జన్ నార్మల్ ప్లేవుడ్తో ఇచ్చి ఉండొచ్చు కొటేషన్. దాంట్లో వాడే లామినేట్స్ ఏవైతే ఉన్నాయో 0.8 లామినేట్స్ యూజ్ చేయొచ్చు. లేదనుకుంటే డిఫరెంట్ వేరే కంపెనీ, ఎందుకంటే మార్కెట్లో మనకి డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ డిఫరెంట్ బ్రాండ్స్లో దొరుకుతున్నాయి. ఒక్కొక్క బ్రాండ్ యూజ్ చేసినప్పుడు ప్రైస్ అనేది మీదకి కిందకి వేరే అయితే అవుతుందన్నమాట. సో ఇంకొక పర్సన్ మీకు అన్నీ కొంచెం క్వాలిటీ రిలేటెడ్ మెటీరియల్ వేసేసి ఒక 10 lakhs చెప్పొచ్చు, ముందు ఇచ్చే పర్సన్ ఒక 7 lakhs చెప్పొచ్చు. 3 lakhs వేరియేషన్ ఉంది కదని చెప్పేసి మీరు ఆ 7 lakhs దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే 7 lakhsలో ఎంత బడ్జెట్లో అవ్వాలో అంత బడ్జెట్ వరకే అవుతుంది. 10 lakhs కూడా ఎంత బడ్జెట్ వర్క్ అవ్వాలో అంత వర్క్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్లో ఎవరు చేసినా కూడా ఈరోజు రేపు 10 to 15% కంటే ఎక్కువ మార్కెట్లో మార్జిన్ రేట్ పెట్టుకున్నా కూడా ఈజీగా అది మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారన్నమాట ఇంటీరియర్స్. వాళ్ళు ఇచ్చే ఎస్టిమేషన్స్ కానీ, వాళ్ళు చేసే వర్కింగ్ స్టైల్ కానీ, వాళ్ళు చేసే 3D రెండర్స్ కానీ ఇవన్నీ మీకు చాలా కన్ఫ్యూజ్లో పడేస్తాయి అన్నమాట. సో ఎందుకంటే మీకు ఫస్ట్లో ఇచ్చే ఆయన వాల్ పేపర్ వేసి ఉండొచ్చు, వాళ్ళకి మేబీ అది ఒక 10,000లో అవుతుంది. ఈయన సెకండ్లో ఇచ్చిన ఆయన వాల్ ప్యానల్ చేయించవచ్చు, అది 50,000 to 60,000 అవుతుంది. ఈ రెండు మనం కంపేర్ చేయలేం కదా. ఎందుకనేసి దానికి ఉండే ఫీల్ దానికి ఉంటుంది, దీనికి ఉండే ఫీల్ దీనికి ఉంటుంది. ఎప్పుడు కూడా మీకు ఏం కావాలో 100% మీరు ఒక ప్లాన్ చేసుకొని దానికి ఒక 3D రెండర్ చేసుకొని అక్కడ ఏం యూజ్ చేస్తామో తెలుసుకొని